హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ కుమ్ములాబాయిల సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్ ఇవాళ మన కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే క్వాలిటీ వర్క్స్ ఏ విధంగా ఉంటుంది, బాయిలర్ రిపేరు అనేది పార్ట్ 2 అనేది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని. ఫ్రెండ్స్ బాయిలర్ రిపేర్ చేసేటప్పుడు ఏ విధంగా క్వాలిటీగా ఉంటుందని ఫ్యాక్టరీ ఓనర్స్ గమనించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మీకు క్వాలిటీ వర్క్స్ అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చూసి తెలుసుకోండి. అండ్ అలాగే క్వాలిటీగా ఏ రిపేర్ చేస్తున్నారో కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మన టాపిక్ వెళ్ళిపోదాం. ఎరక్షన్ చేసే టైంలో కానీ బాయిలర్ రిపేర్ చేసే టైంలో కానీ ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాయిలర్ రిపేర్ చేసేటప్పుడు ఏదైతే వెల్డింగ్ రిమూవ్ చేయాలి, ఈ రిమూవ్ చేసేటప్పుడు ఓన్లీ వెల్డింగ్ని మాత్రమే తీయాలి. ట్యూబ్ ప్లేట్కి కొంచెం కూడా కట్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ట్యూబ్ ప్లేట్కి గొంత కానీ ట్యూబ్ ప్లేట్ మెటల్ కానీ కట్ అవ్వకుండా ఓన్లీ ఆ వెల్డింగ్ మాత్రమే రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. అలా మీరు ట్యూబ్ ప్లేట్ కనుక అయిపోయినట్టయితే మీ బాయిలర్ ట్యూబ్ ప్లేట్ అనేది డ్యామేజ్ అనేది తొందరగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైము అది ఒక ఉదాహరణకి ఒక 16 mm ప్లేట్ అనుకోండి, అందులో ఒక 2 mm అనేది కట్ అయిపోయింది అనుకోండి, 14 mmకి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ ట్యూబ్స్ ఏమైనా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు చాలామంది మళ్ళీ ఇంకొక 2 mm అనేది కట్ అయిపోద్ది. ఇంకప్పుడు మీ ట్యూబ్ ప్లేట్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. మీకు క్రాక్స్ అనేవి కూడా ఈ విధంగా థిక్నెస్ తగ్గిపోవడం వలన డ్యామేజ్ అయిపోద్ది, లేదా ట్యూబ్ ప్లేట్ బెండ్ అనేది అయిపోతుంది, అంటే ఉబ్బటం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ గౌజింగ్ చేసేటప్పుడు కొంచెం కూడా ట్యూబ్ ప్లేట్ అనేది కట్ అవ్వకూడదు. కట్ అవ్వకుండా చేస్తేనే అది క్వాలిటీ వర్క్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ట్యూబులు తీసిన తర్వాత ఏదైతే ట్యూబ్ ప్లేట్ ఉందో రెండు పక్కల అటువైపు ఇటువైపు రెండు పక్కల హోల్స్ అనేది మనం ఎక్స్పెండర్తో మాత్రమే ఆ హోల్స్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్స్పెండర్స్లో ఏముంటుందంటే ఓన్లీ బాల్స్ అనేవి ఉంటాయి. ఆ ఎక్స్పెండర్ వేసి తిప్పితే ఆ బాల్స్ అనేవి రోలింగ్ అవి ఏదైతే వెల్డింగ్ రవ్వలు కానీ లేదంటే ఆ సీటింగ్లో ఉన్న హోల్స్ ఏదైతే ఉందో స్కేల్ కానీ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది. అండ్ అలాగే ఏదైనా ఓవెల్ షేప్లో హోల్ ఉన్నా కానీ దాన్ని సర్కిల్ షేప్లో తీసుకురావడానికి ఈ యొక్క ఎక్స్పెండర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. రిపేర్ల దగ్గర ఎక్స్పెండర్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రిపేర్ల దగ్గర మాత్రమే ఈ యొక్క ఎక్స్పెండర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఎక్స్పెండర్స్ వేస్తేనే అది క్వాలిటీ వర్క్ అంటారు ఫ్రెండ్స్. వేయకపోతే అది క్వాలిటీ వర్క్ అని అయితే అనరు. అది సాదాసీదా వెల్డర్స్ లేదంటే సీనియారిటీ లేని వాళ్ళు చేసే వర్క్ అంటారు ఫ్రెండ్స్ దాన్ని. గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఏదైతే హోల్ ఉందో ఈ సాదాసీదాగా చేసే రిపేరర్స్ ఎలా చేస్తారంటే ఆ హోల్స్ని డైగ్రైనింగ్తో ఆ మెటల్ అనేది కట్ చేస్తారు. అస్సలు మెటల్ని కట్ చేయకూడదు. మెటల్ని కట్ చేస్తే అది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది కటింగ్ అనేది అయిపోతుంది. ఆ హోల్ అనేది ఉన్న హోల్ కంటే ఎక్కువగా గ్యాప్ అనేది వస్తుంది. ఒక దగ్గర ట్యూబ్ ఎక్కించినప్పుడు ఒక దగ్గర ఎక్కువ గ్యాప్ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ గ్యాప్ ఉంటుంది. అసలు అలా ఆ యొక్క డైగ్రైనింగ్తో చేయకూడదు. అది క్వాలిటీ వర్కే కాదు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందరూ. అండ్ అలాగే ట్యూబులు కటింగ్ చేసేటప్పుడు కొంచెం కూడా క్రాస్ అనేది కటింగ్ అనేది అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 0-0 అనేది కటింగ్ అనేది అవ్వాలి.
కరెక్ట్ ఫేసింగ్ అనేది కటింగ్ అనేది అవ్వాలి. ట్యూబ్ అనేది క్రాస్గా కటింగ్ అయిపోతే మనం ఏదైతే ఫెరుల్స్ ఈ యొక్క ఎస్ఎస్ ఫెరుల్స్ యూజ్ చేస్తామో ట్యూబ్ లోపల అది కరెక్ట్గా సిట్టింగ్ అనేది అవ్వదు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉండటం వల్ల క్రాస్గా అనేది మీకు కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అలా అవ్వకుండా చూసుకోండి. అండ్ అలా క్రాస్గా ఉంటే ఆ యొక్క వర్క్ క్వాలిటీ వర్క్ అనే అనరు. అన్ని 0-0 కటింగ్ చేసుకొని కరెక్ట్గా ఉంటేనే అదే క్వాలిటీ వర్క్ అంటారు దాన్ని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ట్యూబులు ఎక్కించిన తర్వాత అన్నీ కూడా యూనిఫామ్గా ఉండాలి, కరెక్ట్ లెవెల్లో ఉండాలి. లోపల బయట రెండు పక్కల యూనిఫామ్గా ఉండాలి. అంటే ఉదాహరణ ఒక స్కేల్ పెడితే అన్ని లెవెల్గా ఉండాలి, అది క్వాలిటీ వర్క్. అలా లేకుండా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పెడితే అది క్వాలిటీ వర్కే కాదు. చాలామంది ఫ్యాక్టరీ ఓనర్స్ చెప్తూ ఉంటారు, ఏమండి మేము లాస్ట్ ఇయర్ మేము ట్యూబ్స్ చేంజ్ చేసాము, మళ్ళీ ఆ వెల్డింగ్ దగ్గర నుంచి లీకేజ్ అనేది వచ్చేస్తుందండి, మేము మాకు తెలియకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేసాము, వాళ్ళు చేశారు ఇట్లాగా, మళ్ళీ ఆ వెల్డింగ్ దగ్గర నుంచే లీక్ అయిపోతుందండి మాటి కన్నా. అది చాలామంది ఏం చేస్తున్నారంటే ట్యూబ్ ప్లేట్ నుంచి ట్యూబ్ అనేది కొంచెం బయటికి అనేది పెట్టలేదు. ఏదైతే నాకు ఫ్యాక్టరీ ఓనర్ చెప్పారో వెళ్ళి చూస్తే కరెక్ట్గా ట్యూబ్ ప్లేట్ ఫేసింగ్ అనేది ఉంది ఆ యొక్క ట్యూబ్ అనేది. వాళ్ళు ఏం చేశారంటే సింగిల్ లేయర్ కొట్టేశారు. అది అసలు క్వాలిటీ వర్కే కాదు. సింగిల్ లేయరు డబల్ లేయరు ఫేసింగ్కి పెడితే సింగిల్ డబుల్ రాదు. వాళ్ళు ఏం చేశారు, ఆపి అంటే డ్రాప్ ఆపుకుంటూ వెల్డింగ్ అనేది కొట్టారు వాళ్ళు. అసలు అలా ఆపి వెల్డింగ్ కొట్టేస్తే వర్క్ అనేది తొందరగా అయిపోద్ది. ఇంకా బాయిలర్ ట్యూబ్కి బలం ఎక్కడ ఉంటుంది, మరి సంవత్సరంలో డ్యామేజ్ అయిపోకుండా ఇంకేమైపోద్ది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సింగిల్ లేయరు డబల్ లేయరు ట్యూబ్కి చేస్తేనే అది క్వాలిటీ వర్క్ అంటారు. ఆపి చేయకూడదు, అసలు అది క్వాలిటీ వర్కే కాదు. మనం వెల్డింగ్ టార్చ్ స్టార్ట్ చేసిన తర్వాత వెల్డింగ్ రాడ్ పూర్తయ్యేట వరకు కంటిన్యూషన్గా వెల్డింగ్ అనేది రావాలి, రూటు రావాలి, ఫైనల్ రావాలి. వెల్డింగ్ రాడ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కంటిన్యూషన్ అయిపోవాలి వెల్డింగ్ అనేది, ఎక్కడ బ్రేక్ అనేది రాకూడదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బాయిలర్ ట్యూబ్స్ని సమిటితో కొడతాం కానీ లేకపోతే సుత్తులతో కొట్టేసి ఆ ఎదర ముట్టులన్నీ కూడా మనకు కొట్టేయటం అనేది చేయకూడదు, జరగకూడదు. అలా జరిగితే అది క్వాలిటీ వర్కే కాదు. సమిట్లతో కొడితే అది క్వాలిటీ వర్కే కాదు. చిన్న టకా ఇస్తే కరెక్ట్గా అవతల ప్లేట్లోకి వెళ్ళి ఇక్కడ కూర్చోవాలి ట్యూబ్ అనేది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అట్లా చిన్న టకా ఇస్తే కరెక్ట్గా చిన్న సుత్తి దెబ్బ కూడా లేకపోతే ఆ వర్క్ అనేది క్వాలిటీ వర్క్. ట్యూబ్లన్నీ మణిగిపోతే అది క్వాలిటీ వర్క్ అనేది కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ట్యూబ్లు మొత్తం ఎక్కించిన తర్వాత ట్యూబ్ లోపల ఎక్స్పెండింగ్ అనేది చెయ్యాలి, ట్యూబ్ ఎక్స్పెండర్ అనేది వేయాలి. ఈ ట్యూబ్ ఎక్స్పెండర్ వేస్తేనే ఏదైతే ట్యూబ్ ప్లేట్కి చిన్న చిటక అంటే 0.5 mm గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది మనకి అరెస్ట్ అనేది అవ్వాలట్టగా, అంటే లైట్గా ట్యూబ్ ఎక్స్పెండర్ అనేది వెయ్యాలి. వేస్తేనే దానికి ఇంకా ఈ ప్లేట్కి ఆ ప్లేట్కి గట్టిగా బలం అనేది ఉంటుంది. అప్పుడు వెల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ అలాగే బాయిలర్ ఎరెక్షన్ చేసేటప్పుడు ఈ చిమ్నీ నుంచి ఐడి ఫ్యాన్కి 45 degrees మాత్రమే ఉండాలి. చాలామంది చెప్తూ ఉంటారు ఐడి ఫ్యాన్ మోటార్ పోతుందండి, మాడిపోతుందండి అని చెప్పి అంటారు.
45 డిగ్రీస్ లేకపోతే ఐడి ఫ్యాన్ మోటారు కాలిపోద్ది. 45 డిగ్రీస్ ఉంటేనే ఏదైతే డట్టింగ్ చిమ్నీకి ఐడి ఫ్యాన్ నుంచి చిమ్నీకి 45 డిగ్రీస్ ఉంటేనే అది డ్రాప్ అనేది ఈజీగా లాక్కొనిద్ది చిమ్నీ. లేకపోతే మీరు 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ పెట్టేస్తే అది బెండ్ ఎక్కువ ఉండటం వలన మోటార్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుంది. అంటే 45 డిగ్రీస్ ఉంటే ఆటోమేటిక్గా చిమ్నీ పైన ఉండే వాతావరణం గాలి అటు ఇటు ఇటు అటు వీయడం వల్ల ఆటోమేటిక్గా ఫోన్ ఏదైతే మోటార్ మీద లోడ్ పడకుండా ఆ స్మోక్ అనేది బయటికి అనేది వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మోటార్ మీద లోడ్ అనేది పడదు. 45 డిగ్రీస్ లేకపోతే కష్టం. ఎరక్షన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది క్వాలిటీ వర్క్ అంటారు దాన్ని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ పెడితే అది క్వాలిటీ వర్కే కాదు అసలు అది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ బాయిలర్లో ప్లేట్స్ ఏదైనా చేంజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వీక్ గ్రూ అనేది తీయాలి. వీక్ గ్రూ తీస్తేనే అది క్వాలిటీ వర్క్ అంటారు. వీక్ గ్రూ తీయకుండా పాత ప్లేట్కి కొత్త ప్లేట్కి వీక్ గ్రూ తీయకుండా వెల్డింగ్ అనేది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ప్యాచ్ మనం సెట్టింగ్ చేసిన తర్వాత కొంచెం కూడా అప్ అండ్ డౌన్ ఉండకూడదు. ప్రాపర్గా సర్కంఫరెన్స్ కరెక్ట్గా డయాలో ఉండాలి. అప్పుడు మాత్రమే వెల్డింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అలా ఉంటేనే ఆ యొక్క క్వాలిటీ వర్క్ బాయిలర్ చేసినట్టు లెక్క. లేకపోతే అసలు అది క్వాలిటీ వర్క్సే కాదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్వాలిటీ వర్క్స్ అనేది ఉంటుంది. ఈ క్వాలిటీ వర్క్స్ అనేది వర్క్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్.